ఎలా ఉన్నారంతా? మీ హాస్టల్ కలకల్లాడిపోతుంది. ఇక్కడ కిచెన్ భోజనాలు రెడీనా? మాకోసమా? మీకోసం కూడానా? ఇద్దరమ్మా వంట వాళ్ళు. మీరు ఏం చేశారు ఈరోజు? అన్నం, ఆలు కర్రీ, సాంబారు, మజ్జిగ. రండి మరి తిందాం అందరం కలిసి. కూర్చుందాం ఇక్కడే. ప్లేట్స్ తెచ్చుకోండి. మాకు ఒక ప్లేట్. బాగుంటాయి భోజనాలు? టేస్ట్గా ఉంటాయా? మీ మేడం బాగా చూసుకుంటారా? అమ్మలాగా చూసుకుంటారా? ఎక్కువ మంది డిగ్రీ పిల్లలు ఉన్నారా? ఎక్కువ డిగ్రీ వచ్చారు. అందరూ రాలేదే? చికెన్ ఎన్నిసార్లు పెడతారు వారానికి? 2 times. ఎన్ని ముక్కలు ఇస్తారు? 5-6 బాగుంటాయి. సండే రోజు చికెనా? వెజ్ పలావ్ పెడతారా? వెజ్ బిర్యానీ ఏమంటారు? పలావ్ సండే. అదే మీకు కాలేజీ కూడా ఉండదు కదా, అందరు ఇక్కడ మంచిగా పట్టుబడతారు. వెరీ గుడ్. మీ మేడం బాగా చూసుకుంటారా? సూపర్ చూసుకుంటారా? సూపరా? బాగా ప్రేమగా ఉంటారా మీతో? నేను ఎక్కడికి పోయినా అమ్మాయిల హాస్టల్కి పోతా ఎక్కువ. ఎందుకు తెలుసా? చెప్పాలి మీరు. తిన్నానిగా బాగా పెడతారు తినడానికి. ఇది కాదు, నీట్నెస్. ఇంకా ఇది బాగుంది. నాకు 2 కొడుకులు, కూతురు లేరు. అందుకు అమ్మాయిలు ఇష్టం నాకు. ఓకే, కూతురులాగా నాకు ఎక్కడ పోయినా కూతుర్లు కనపడతారు నాకు అందరిలో. అదేనమాట దాని స్పెషాలిటీ. అందుకని ఎక్కువ అమ్మాయిల హాస్టల్కి వెళ్తారు. ఇంకొకటి ముఖ్య కారణం ఏంటంటే, అమ్మాయిలకు తల్లిదండ్రులు అంటే బాగా అఫెక్షన్ ఎక్కువ అబ్బాయిల కంటే కూడా. వాళ్ళను వదిలేసి తల్లిదండ్రులను మనం హాస్టల్స్లో ఉండి మన చదువుల కోసం ఇక్కడ చదువుకుంటా ఉన్నామంటే ఒక సాక్రిఫైస్ చేసినట్టే. ఇష్టంగా మాట్లాడతారు. ఆ అఫెక్షన్ అనేది డిఫరెంట్. అబ్బాయిలు అన్నీ ఉండవు. ఏం తండ్రిని పోయి ఖర్చుకొని గట్టిగా అఫెక్షన్ మాట్లాడతారా? ముందు డబ్బులు దే అంటారు. నేను బాగా పోయి తిరగాల, సినిమా చూడాలా, నీ బైక్ ఉంటే మీ బైక్ తీసి పోయి తిరిగి వస్తా అంటారు. అవునా కాదా? ఒక పోస్ట్ మెట్రిక్ అమ్మాయిలకు రైస్ ఇచ్చేది 150 grams. మీరు 100 grams కూడా తిన్నాంలే. ఆడ రోజు ఎంత మిగిలింది ఉన్నాడు. వాళ్ళేమో కౌంటింగ్ ప్రకారం చేసి పెట్టాలి, మీరేమో పడేయాలి. కాబట్టి అందరూ బాగా మంచిగా తినాలి. ఇంకొక రెసిపీ ఉంది కదా, బటర్ మిల్క్. మీకు అందరికీ మంచి శుభవార్తతో వచ్చినా నేను. మీకు తెలిసేమో ఇప్పటికే, తెలీదా? అయితే ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఈ హాస్టళ్లలో ఉన్న మెనూ ఛార్జెస్ పెరగడం లేదని చెప్పేసి జగన్ సార్తో గట్టిగా మాట్లాడి ఈ సంవత్సరము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మీ 1400 ని 1600 చేసాం. డబ్బులు ఒక 200 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అట్ ద సేమ్ టైము మీకు పోర్టిఫైడ్ రైస్ గురించి తెలుసా? పోర్టిఫైడ్ రైస్ విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, బియ్యం పొడితో తయారు చేసిన బియ్యాన్ని 50 kg బ్యాగ్లో 500 grams కలుపుతారు. అంటే కిలోకి 10 grams వస్తాయి. దానివల్ల ఇట్లా బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది బాగా. ఓకే,
హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. ఆ బియ్యాన్ని రేపు జూన్ నుంచి మీకు హాస్టల్స్ కూడా అవే ఇస్తా ఉన్నాం. మనకు రేషన్ బియ్యం ఇస్తారు కదా, అవి కూడా అవే ఇవ్వబోతా ఉన్నారు ప్రభుత్వం, అవి కలిపినవి. మీ వార్డన్ అంటే మీకు బాగా ఇష్టం అన్నమాట. అయితే వార్డన్ మేడమా?